రూట్ కెనాల్ ఏ సందర్భాల్లో అవసరం వస్తుంది, దీని విధానం ఏంటి, సో దీన్ని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి. ఎనామెల్, డెంటిన్, లోపల నర్వ్ అనేది ఉంటుంది. సో ఈ పుచ్చు ఎనామెల్ డెంటిన్లో ఉన్నప్పుడు మీ పన్ను మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది కొంచెం. పళ్ళు వంకరగా ఉండడం లేదా సరిగా ల్యాండింగ్ లేకపోవడం వల్ల మనకు దీర్ఘకాలంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పళ్ళు అడ్డదిడ్డంగా అరిగిపోవడాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జ్ఞానదంతము వస్తే అంత భయంకరమైన నొప్పి కొంతమందికి ఎందుకు కలుగుతుంది? 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, 20 ఏళ్ళకి వచ్చే పళ్ళు, 16 ఏళ్ళకి వచ్చే పళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు. దానివల్ల మేజర్ జ్ఞానదంతం ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో స్మైల్ అందంగా ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. మంచి పళ్ళ వరుస అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా రెట్టింపు చేస్తుంది? When you walk into a room, the first thing that people notice about you could be your smile. There is no one size fits all అండి స్మైల్కి. సాధారణంగా షుగరు చిగుళ్ళ వ్యాధిని పెంచుతుందా లేదా చిగుళ్ళ వ్యాధి షుగర్ను డయాబెటీస్ని ఇంకా తీవ్రం చేస్తుందా? ఏమవుతుంది అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వలన పెరిడాంటల్ చేంజెస్ చూస్తాం. కొన్ని స్టడీస్ ఏం చెప్తాయి అంటే ఈ పెరిడాంటల్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ చేసుకోవడం అనేది వాళ్ళకి కష్టమవుతూ ఉంటుంది. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నాం, సృష్టి డెంటల్ క్లినిక్లో. ఈ క్లినిక్ ఫౌండర్ మానస గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. గత 15 ఏళ్ళుగా దంత సంరక్షణకు సంబంధించి తను సేవలు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనము వంకర పళ్ళను సరిచేయాలి, బట్ అంత ముందున్న వాళ్ళకి అవగాహన లేకనో లేదా అప్పుడు అఫోర్డ్ చేయలేకనో చాలామంది 30లో 40లో వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళ పళ్ళను పూర్తిగా క్లీన్ చేసుకోలేరు, ఎందుకంటే తెల్లగా కనబడవు. సో రెండవది ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ పళ్ళను చక్కగా చేసుకొని చేసేది ఏమున్నదని చెప్పేసి చేస్తారు యాక్చువల్గా. సో అంటే ఫంక్షనల్గా యాక్చువల్గా మనం తినడానికి కానీ మిగతా అవసరాలకు ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో పళ్ళు చేయాల్సినవి, సో అవి సక్రమంగా జరుగుతాయా జీవితాంతం, లేదా పళ్ళు వంకరగా ఉండడం లేదా సరిగా ల్యాండింగ్ లేకపోవడం వల్ల మనకు దీర్ఘకాలంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తాయి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే పళ్ళు ఇప్పుడు సరిగ్గా అలైన్మెంట్ లేకపోతే క్లీనింగ్ అనేది ఛాలెంజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఒకటి పళ్ళ సమస్యలు, చిగురు సమస్యలు రావడము, రిపీటెడ్గా గార చేరిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దీంతో పాటు ఒక్కొక్కసారి మన బయట సరిగ్గా లేనప్పుడు పళ్ళు అడ్డదిడ్డంగా అరిగిపోవడాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకా సివియర్ కేసెస్లోని మన జాయింట్ ఇష్యూస్, మన టీఎంజే జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూస్ రావడము, మజిల్ స్ట్రెయిన్ అవ్వడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో నన్ను అడిగితే ఒకవేళ పళ్ళ వరుసది సెట్ చేసుకోవడం అనేది ఓన్లీ కాస్మెటిక్గా కానీ దాని గురించే కాదు, ఫంక్షనల్గా కూడా చాలా ఇష్యూస్ పోను వస్తాయి యాజ్ వి ఏజ్. సో అది ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని అది ట్రీట్ చేసుకుంటే అంత బెటర్ ఎవరికైనా. డెంటిస్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఎక్కువ జ్ఞానదంతం వచ్చిందా అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఈ జ్ఞానదంతం చాలామంది విజిట్ చేస్తుంటారు కదా. యాక్చువల్గా జ్ఞానదంతము వస్తే అంత భయంకరమైన నొప్పి కొంతమందికి ఎందుకు కలుగుతుంది యాక్చువల్గా? సో అది ఎందుకు ఆల్వేస్ ఈ మధ్య చాలా వంకర టింకర్గానే వస్తున్నాయి? సో లైక్ వి డిస్కస్డ్, ఇవల్యూషన్లోని జా సైజ్ అనేది తగ్గిపోతుంది, నంబర్ ఆఫ్ టీత్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఇన్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్. దానివల్ల వచ్చే జ్ఞానదంతంకి ప్లేస్ సరిపోట్లా. సో అది కొంచెం వంకరగా రావడం అది అవుతుంది. దాంతోపాటు జా సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, నంబర్ ఆఫ్ టీత్ కాన్స్టెంట్ ఉన్నాయి. సో ఈ 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, 20 ఏళ్ళకి వచ్చే పళ్ళు, 16 ఏళ్ళకి వచ్చే పళ్ళకి ప్లేస్ సరిపోట్లేదు. దానివల్ల మేజర్ జ్ఞానదంతం ఇష్యూస్ వస్తున్నాయి. ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఈ వంకరగా రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. సో క్లీన్ చేసుకోవడం కష్టమవుతే అక్కడ ఫుడ్ డిపాజిట్ అయితే దాని చుట్టూ చిగురు
సమస్య రావడము, లేదు అని అంటే అక్కడ ఫుడ్ ఇరుక్కొని దాని దగ్గర ఆ పన్ను కానీ దాని పక్క పన్ను కానీ పాడవడము, ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, అంటే జ్ఞానదంతం వచ్చిందంటే పీకేయడం ఒకటే మార్గం మేడం, వేరే మార్గం అందరికీ అవసరం లేదు పీకాలి అని, మెయింటైన్ చేసుకుంటున్నారు, కరెక్ట్ పొజిషన్లో వచ్చింది, అక్లూజన్లో ఉంది అంటే పీకక్కలే. కాకపోతే ఒక యాంగిల్లో ఇంకా దాన్ని కరెక్ట్ చేసే మార్గం ఏం లేదు, సో అప్పుడు మాత్రం తీసేయడమే. సో సాధారణంగా మేడం కొంతమందికి జాసు ముందుకు ఉండడము ఉంటుంది కదా యాక్చువల్గా, అంటే గతంలో వారికైతే అంటే ఎక్కువ భారీ ఎత్తున సర్జరీ లాంటివి జరిగేది కదా. సో ఇప్పుడు ఉన్న ఆధునిక పద్ధతుల్లో దవడ సరిగా లేకపోతే సో ఎలాంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి, ఎలా సరి చేస్తారు, వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ దట్? చిన్న ఏజ్లో వచ్చారు అని అంటే గ్రోత్ మోడిఫికేషన్స్, అంటే గ్రోత్ని మనం ఇది చేసుకుంటా ఇంటర్సెప్ట్ చేసుకొని మనం చేసే చేంజెస్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్గా వీళ్ళకి ఇంకా ఫర్దర్గా సర్జరీ పడదు అని ఏమీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, బట్ డెఫినెట్లీ ద సివియారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ రెడ్యూస్. ఇప్పుడు మనం ఇనీషియల్గా చిన్నపిల్లల్లో మనం చూపించుకొని చేయాల్సిన ట్రీట్మెంట్స్ ఏమైనా మనం చేసుకున్నాం అనుకోండి, అవి ప్యాలెటల్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఏదైనా కూడా గ్రోత్ మోడిఫికేషన్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేవి కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి ఫర్దర్గా పెద్ద పెద్ద చేంజెస్, పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ఇది కాకుండా ఇట్ విల్ బికమ్ మోర్ ఈజియర్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ట్రీట్మెంట్ల విషయానికి వస్తే ఫంక్షనల్, కాస్మెటిక్ అని చెప్పేసి వేరు చేస్తాం కదా మేడం. యాక్చువల్గా సాధారణంగా అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారుగా, నువ్వు పళ్ళు నవ్వులుతున్నావు కదా, తిన్న అరుగుతుంది కదా, సపరేకుండా ఎందుకు ఈ ట్రీట్మెంట్లు అని చెప్పేసి అంటారు యాక్చువల్గా పిల్లలు కొంతమంది యాక్చువల్గా. బట్ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో స్మైల్ అందంగా ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. ఈ మధ్య అబ్బాయిలు అంతకంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి. బట్ ఒక పర్ఫెక్ట్ స్మైల్, సో మంచి పళ్ళ వరుస అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అంటే ఆత్మవిశ్వాసాన్ని ఎలా రెట్టింపు చేస్తుంది? సో అంటే మీకు అంటే అటువంటి కేసులు చాలా ఉంటాయి కదా, సో దాని అవసరం ఏంటి అని చెప్పండి. జనరల్గా చాలా మందికి నేను చెప్పేది ఏంటి అని అంటే, when you walk into a room, the first thing that people notice about you could be your smile. There is no one size fits all andi smile ki. A little bit of idi parle, but if it is interfering with the function of your ఇది, దానివల్ల అరుగుతున్నాయి పళ్ళు, జా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మాత్రం కరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ కదా మనం చాలా మందిని చూస్తాము ఫ్రీగా నవ్వరు, వాళ్ళు నవ్వినప్పుడు పాపం చేతులు అడ్డు పెట్టుకొని నవ్వుతారనమాట. సో వన్స్ వీ డూ దోస్ చేంజెస్, అది ఆర్థో కరెక్షన్స్ అవనివ్వండి, స్మైల్ డిజైనింగ్ అవనివ్వండి, ఎలాంటి ప్రొసీజర్స్ మనం చేసి వాళ్ళ ఎన్హాన్స్ చేసేప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా వేరేగా ఉంటుంది. కొంతమంది మానసిక ఒత్తిడిలో ఎక్కువ ఉన్నవారు కానీ, కొంతమంది అప్రయత్నంగా కానీ గ్రైండింగ్ ఎక్కువ చేస్తుంటారు యాక్చువల్గా. సో కొంతమందికి నైట్ గ్రైండింగ్ ఉంటుంది, కొంతమందికి కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరకడం అనేది అలవాటుగా ఉంటుంది యాక్చువల్గా. సో అంటే వీరి విషయంలో అంటే ఎలాంటి పంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వీటికి పరిష్కారాలు ఏంటి? సో ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోవడం అనేది కనిపిస్తుంది మనకి. అలాంటి వాళ్ళల్లో పళ్ళు అరిగిపోవడము, ఈ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెస్డ్గా ఉండడం, టెన్స్డ్గా ఉండడము, స్టిఫ్నెస్ ఉండడము, ఇలాంటివన్నీ కనిపిస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఆ ప్రొటెక్టివ్గా మనం ఒక నైట్ గార్డ్ అనేది ఇస్తాం రాత్రి అలవాటు ఉన్న వాళ్ళలో. కాకపోతే ఎందువల్ల అలవాటు అవుతుంది అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ బ్రాంచ్ ఇన్ డెంటిస్ట్రీ ఆల్ టుగెదర్. సో అది డయాగ్నోస్ చేసుకొని మనం ఎందువల్ల ఇది జరుగుతోంది అనేది చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళ విషయానికి వస్తే అంటే ఫస్ట్ పళ్ళు ఎంత కాస్ట్లీ అని చెప్తే, అంటే ఇప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు, వాళ్ళు బీర్ బాటిల్ని కూడా పన్నుతోని చిక్కని తీసిస్తుంటారు. సో వైర్లు ఉంటాయి, కొరుకుతా అంటారు. సో అంటే ఓ రకంగా డ్యామేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా పళ్ళ ధర చెప్పి వాళ్ళని ఆపుదామన్న బాధ. బీర్ బాటిల్ 250 రూపాయలు కానీ పన్ను పోతే ₹1,00,000 అవుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు గురించి చెప్పండి. సో ఆ మెటీరియల్ అంటే దేంతో ఎన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్ ఆర్టిఫిషియల్ పళ్ళు? సో ఒక్కో పన్నుకు రేంజెస్ ధర ఎట్లా ఉంటుంది? సో దాన్ని ఫిక్స్ చేయడం ఎట్లా చేస్తారు? సో ఈజ్ ఇట్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద ప్రాబ్లం మాకు యాజ్ డెంటిస్ట్, ఐఎమ్ ష్యూర్ ప్రతి డెంటిస్ట్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని అంటే మేము ఏదైనా ఒక ట్రీట్మెంట్ చెప్తే ఇది ఇంకా జీవితకాలం ఉండిపోతుందా అని అడుగుతారు పేషెంట్స్.
జీవితకాలం మనతో ఏదైతే ఉండాలో దోస్ ఆర్ అవర్ న్యాచురల్ టీత్ అండి. మనం వాటిని సరిగ్గా చూసుకోలేకపోయినా ఆర్ అన్ఫార్చునేట్లీ ఏదైనా అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వలన అది పోయింది అని అంటే ఆ తర్వాత మేము పెట్టేదంతా ఆర్టిఫిషియలే. అది 10,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. వాటిని మనం దే ఆల్ కమ్ విత్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది బెటరు అని అంటే మీకు అక్కడ అవైలబుల్ బోన్ బట్టి కానీ, మీ అలవాట్ల బట్టి కానీ, మీ హెల్త్ కండిషన్స్ బట్టి కానీ డాక్టర్ విల్ డిసైడ్ వాట్ టీత్ ఆర్ ఐడియల్ ఫర్ యూ. సో ఒక ఐడియల్ సినారియో చూసుకుంటే ఒకరికి పళ్ళు లేదు అని అంటే అయితే బ్రిడ్జ్ ఇవ్వచ్చు. బ్రిడ్జ్ అంటే ఏంటి, పక్క 2 పళ్ళని మనం కొంచెం షేప్ చేసుకొని వాటి సపోర్ట్తోని పళ్ళు ఇవ్వడం అనేది బ్రిడ్జ్. ఇంకొకటి ఇంప్లాంట్. ఇంప్లాంట్ అంటే ఏంటి అంటే పక్క పళ్ళని వేటిని కూడా టచ్ చేయకుండా అక్కడ ఎక్కడైతే పన్ను పోయిందో ఆ ఏరియాలోని బోన్లోని ఒక టైటానియం స్క్రూ లాంటిది వేసి దాని మీద పన్ను పెట్టడం ఆర్ తీసిపెట్టే పళ్ళు ఇవ్వడం అనేది. తీసిపెట్టే పళ్ళు ఇవాళ రేపు ఇవ్వడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది విత్ ద అడ్వెంట్ ఆఫ్ న్యూయర్ టెక్నాలజీ, ఇంప్లాంట్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్. అది తగ్గిపోయింది. ఎందుకు అనంటే ప్రతిసారి తీసి నోట్లోంచి కడుక్కొని పెట్టుకోవడం అనేది తగ్గిపోయింది. సో ప్రిడామినెంట్లీ ఇప్పుడు ఈ కాలంలోనే మనం ఈదర్ వి గో ఫర్ బ్రిడ్జెస్ ఆర్ వి గో ఫర్ ఇంప్లాంట్స్. కాస్ట్ ఎలాగ తెలుస్తుంది అనంటే the cost of anything will depend on the material being used, the lab work that is being done. ఆ సర్జ్ ఒకవేళ ఇంప్లాంటే అయిందనుకోండి, the material of the implant, the lab work, whether bone grafting అవసరమా లేదా, ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, వీటన్నిటి మీద ప్లస్ ద సర్జికల్ స్కిల్ ఆఫ్ ద డాక్టర్ డూయింగ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ద చార్జెస్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్ ఇస్ డిసైడెడ్. ఓకే, అంటే యావరేజ్ రేంజ్ ఎంత ఉంటుంది మేడం? చెప్పారు కదా మేడం, మా అవసరం. I will not comment on ranges. ఓకే, అంటే సాధారణంగా అంటే నేను చెప్పిన విధానంలో అంటే పళ్ళు సహజసిద్ధంగా దెబ్బ తీసుకునే విధానం అంటే ఏ సందర్భాల్లో వాళ్ళ పళ్ళను పాడు చేసుకునేటి అంటే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, పళ్ళు అనేవి మనం తినే ఆహారం నవలడం వరకే. నేను దాంతో వైర్లు ఇచ్చేసేస్తాను, బీర్ బాటిల్ ఓపెన్ చేసేస్తాను అంటే అవ్వదు. ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి. నెక్స్ట్ కొంతమంది సమస్య రాకూడదనే భయంతోనే వాళ్ళు ఎక్కువ గట్టిగా బ్రషింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో తెల్లగా ఉన్న పళ్ళని వాళ్ళ చేతులతో పచ్చగా చేసుకుంటున్నారు. ప్లస్ సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. రాంగ్ ఇదనమాట, గట్టిగా బ్రష్ చేసేసుకుంటారు. ఆర్ డిఐవై ప్రొసీజర్స్. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లోని ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారు. ఎవరో తెచ్చి ఒక నిమ్మకాయ బేకింగ్ సోడాతోని తోమేస్తే పళ్ళు తెల్లగా అయిపోతాయి అని అంటారు. బట్ ఆల్ దీస్ ఆర్ కాజింగ్ మోర్ హార్మ్ దెన్ ఇది. ఎక్కువ ఎంత తెల్లగా చేద్దాం తోమితే అంత పచ్చగా మారుతాయి అంతే. ఇవి అంటే పసుపు గట్టిగా పట్టుకొని తోమారంటే ఖచ్చితంగా 50 ఏళ్లకు రంగు మారుతాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక షేడ్ లైట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అది జరుగుతుంది అని లేదు. ఇప్పుడు కొంతమందికి పళ్ళు బాగా ఎక్కువగా అరిగిపోతాయి. ఆ ఎక్కువ అరిగిన వాళ్ళకి ఎక్కువ పచ్చగా కనిపిస్తాయి. ఫిల్లింగ్ లో అంటే అంతకుముందు సాధారణంగా కొంతమంది పన్ను పోయిందంటే వాళ్ళు బంగారు పన్ను లాంటివి మెరిసేది కొంతమందికి. యాక్చువల్గా సిల్వర్ ఫిల్లింగ్స్ ఉండేది. యాక్చువల్ ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు సిల్వర్ ఫిల్లింగ్స్ బికాస్ దాంట్లో మర్క్యూరీ ఉంది, ఇలాంటి వీటి వలన కొంచెం అవి మారి నవ్ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ మోర్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ అనమాట. సో ఇవి పంటి కలర్లోనే ఉంటాయి. వెరీ వెల్ డన్ కాస్మెటిక్ ఫిల్లింగ్. మీకు అది పంటిలో ఒక భాగంగానే కనిపిస్తుంది, అక్కడ ఫిల్లింగ్ చేసినట్టు కూడా కనిపించదు. అయితే అగైన్ see all this will come with certain limitations. ఇవన్నీ లైఫ్ టైం ఉండాలి అంటే జరగని పని. యూజువలీ ఒక 2 to 5 yearsలోనే యూ షుడ్, జస్ట్ బికాజ్ ఒక పంటికి పుచ్చు వచ్చింది నేను ఫిల్లింగ్ చేయించేసుకున్నా ఇంకా లైఫ్ లాంగ్ నేను సెట్ ఫర్ లైఫ్ అనేది ఉండదు. యూ హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ చెకప్స్. ఎందుకు అంటే ఈ ఫిల్లింగ్స్ కింద నుంచి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మైక్రో లీకేజ్ అవ్వడము ఆర్ మనకు తెలియకుండా ఫిల్లింగ్స్ చిన్నగా చిప్ ఆఫ్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీరు రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేయించుకున్నప్పుడు ఈ ఫిల్లింగ్స్ అనేవి ఒకవేళ అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో డాక్టర్ గారు, అంటే కొన్ని సందర్భాల్లో ఫిల్లింగ్స్ ఆలస్యమో లేదా పన్ను పూర్తిగా పుచ్చిపోయో సో రూట్ కెనాల్ అవసరం పడుతుంది యాక్చువల్గా. సో
అంటే ముందుగా మీరు చెప్పండి, అంటే రూట్ కెనాల్ ఏ ఏ సందర్భాల్లో అవసరం వస్తుంది, దీని విధానం ఏంటి, సో దీని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్ కెనాల్. సో మనం ఎప్పుడైతే క్యావిటీని ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేసేస్తామో, సో పన్నులో ఏంటి, పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి, ఎనామెల్, డెంటిన్, లోపల నర్వ్ అనేది ఉంటుంది. సో ఈ పుచ్చు, ఎనామెల్, డెంటిన్లో ఉన్నప్పుడు మీ పన్ను మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది కొంచెం కొంచెం కొంచెం. అది నెగ్లెక్ట్ చేసుకున్నాము అని అంటే అది ఇన్ఫెక్షన్ అనేది నరం దాకా చేరుతుంది. ఇది నరం దాకా చేరినప్పుడు పన్ను పెయిన్ రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ నరం అంతా మనం క్లీన్ చేసేసి దాంట్లో ఒక ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టేసి పర్మనెంట్ రెస్టరేషన్ ఇచ్చేస్తాం. ఎక్కడైతే టూత్ గట్టిగా ఉండదు అనిపిస్తుందో అక్కడ క్యాప్ ఇచ్చేసుకుంటాం. సో ఇంకోటి డాక్టర్ గారు, అంటే ఇప్పుడు చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు చూస్తుంటారు ఈ ఇంటర్వ్యూ. సో సాధారణంగా షుగరు చిగుళ్ళ వ్యాధిని పెంచుతుందా, లేదా చిగుళ్ళ వ్యాధి షుగర్ను, డయాబెటీస్ని ఇంకా తీవ్రం చేస్తుందా? సో వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఇది ఉంటే అది ఉంటే ఇది జరుగుతుంది. దట్ ఈస్ లైక్ ఏమవుతుంది అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వలన పెరిడాంటల్ చేంజెస్ చూస్తాం. కొన్ని స్టడీస్ ఏం చెప్తాయి అంటే ఈ పెరిడాంటల్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ చేసుకోవడం అనేది వాళ్ళకి కష్టమవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ వాళ్ళకి నార్మల్గా పాపులేషన్ ఏడాదికి ఒకసారి చెకప్ చేసుకోవాలి అని అంటే ఈ డయాబెటీస్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి మినిమంగా వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. సాధారణంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి సాధారణంగా, మీరు ట్రీట్ చేస్తుంటారు కదా సాధారణంగా? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలోని ఎక్కువగా ఈ నోరి పొడారిపోవడము, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల నోరి పొడారిపోతుంది. దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్ ఉంది అంటే ఎవరికైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ చాలా తొందరగా పెద్దగా మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో పళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా చూస్తాం. చిగురు సమస్యలు మీరు ఏదైతే మీరు అంటున్నారో, పెరిడాంటల్ ఇష్యూస్ సివియర్ అవ్వడము. అనదర్ వెరీ నెగటివ్ దిస్ థింగ్ అబౌట్ అ పెరిడాంటల్ ఇష్యూ ఇస్ చాలా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు ఉన్నా కూడా మనకి అది పెయిన్ అన్నది తెలియదు. క్యావిటీస్ ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి పెయిన్ వస్తుంది పన్ను. సో వాళ్ళు వెళ్తారు, ఆ క్యావిటీని ట్రీట్ చేసుకుంటారు, అది రూట్ కెనాలో ఏదో అవుతుంది. కాకపోతే ఈ చిగుర్ల సమస్య అనేది జనరలైజ్డ్ ఉంటుంది. పేషెంట్స్కి ఎంతో పాడయ్యి అంతా అయ్యే వరకు అది పళ్ళు ఎముక వరకు డ్యామేజ్ వెళ్ళిపోయింది, పళ్ళు కదులుతున్నాయి అన్న సంగతి తెలియదు అనమాట. సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది మనకి. ఇనీషియల్గా చిన్నగా బ్లీడింగ్ వస్తున్నప్పుడు చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. బ్రష్ చేస్తున్నప్పుడు చిన్నగా బ్లీడింగ్ వస్తుంది అన్నప్పుడు మనం చూపించుకుంటే దట్ ఈస్ ఇన్ అ వెరీ ఇనీషియల్ స్టేజ్ అనేసి. సాధారణంగా అన్ని విభాగాలకు సంబంధించి ఎలాంటి డిఫికల్టీ వచ్చినా కానీ హాస్పిటల్ పోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది యాక్చువల్గా. బట్ డెంటిస్ట్కి వచ్చేసరికి పోయేటప్పుడే ఎజిటేషన్కి ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక రకమైన ఎజిటేషన్ యాక్చువల్గా, ఇది రాదు అని ఆలోచన. యాక్చువల్గా ఎటువంటి వాటికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఎటువంటి వాటికి ఇన్సూరెన్స్ వర్తించదు. సో అంటే ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ, అంటే మీ సజెషన్ ఏంటి ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ సిస్టమ్? సో ఇప్పుడు డెంటల్కి కొంతవరకు ఇన్సూరెన్స్ వస్తుందండి. చాలా మటుకు మన ఐటీ కంపెనీస్ వీళ్ళందరూ కొంతవరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. బట్ అది కూడా ఇంకా కంప్లీట్ కవరేజ్ వచ్చిందా అంటే ఇంకా రాలేదు, బికాస్ చాలా లిమిటెడ్ వాలెట్తోని వస్తుంది. బట్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు డెంటల్లోకి వస్తుంది. ఇంతకు ముందు ఎనీ డెంటల్ ట్రీట్మెంట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ కాస్మెటిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ వేర్ నాట్ కవరింగ్ ఇట్. ఓన్లీ మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఇట్లాంటివి ఏమైనా జరిగితే కానీ కవర్ అయ్యేది కాదు. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఇన్ ఇండియా ఫ్యూచర్లో ఇట్ విల్ కమ్ అండి. సో డాక్టర్ గారు, సాధారణంగా అంటే ఆరోగ్యంగా ఉన్న పిల్లల విషయంలో అయినా తల్లిదండ్రుల విషయంలో అయినా కానీ వారి పంటికి సంబంధించి సమస్య ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీరు ఇంత కాలానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పడానికి అంటే ప్రపంచంలో ఏం పారామీటర్స్ ఉన్నాయి, సో అక్కడ వాళ్ళ పద్ధతి మీరు భారతీయులకు ఇచ్చే సలహా ఏంటి? మనకి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే ఇయర్కి ఒకసారైనా మీరు ఒక డెంటల్ చెకప్ చేయించుకోండి. ఎందుకు అని అంటే ఏదైనా ఇనీషియల్గా ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని మనం ట్రీట్ చేసేదానికి, అది బాగా పాడేయి ముదిరిపోయిన తర్వాత చేసే ట్రీట్మెంట్కి 2 విధాలుగా. ఒకటి మీ ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరిగిపోతుంది, దాంతోపాటు మనకి కాస్ట్ వైజ్ కూడా చాలా ఎక్కువ పడిపోతుంది. సో ఒక చిన్న ఫిల్లింగ్ చిన్న కాస్ట్లో ఒక సిట్టింగ్లో అయిపోయేదానికి అన్నెసెసరీగా మనం నెగ్లెక్ట్ చేసుకొని దాన్ని ఒక రూట్ కెనాల్ గానో లేదంటే ఎక్స్ట్రాక్షన్ చేసి ఒక ఇంప్లాంట్ గానో వీటిగా మార్చుకోవడం కంటే ఇనీషియల్గా మనం చెకప్ చేయించేసుకొని
దాని ట్రీట్మెంట్ చేంజ్ చేసుకుంటే మీకు బెటర్ అది ఎప్పుడైనా కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.